ఇదం లోకం ధనం దాసోహం అంటే ధనానికి లోకమంతా దాసోహమే. ఇదే మాటని మళ్ళీ ప్రూవ్ చేస్తూ మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ది టీమ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. నమస్కారం సార్. నమస్తే అండి. రావు గోపాలరావు గారు చెప్పినట్టు మనిషి అన్నాక ఏదో కొంత కళాపోషణ ఉండాలి, లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది చెప్పండి. అందుకే ఇప్పుడు పూర్వకాలంలో ఒకసారి ఒక ఆయన అచ్చు యంత్రం కనిపెట్టేశాడు, ఆ తర్వాత ఇంకొక ఆయన టీవీ కనిపెట్టేశాడు, ఇంకొక ఆయన కంప్యూటర్ కనిపెట్టేశాడు. ఎంత ఎందుకండి మా ఆవిడ 3 పిల్లలను కనిపెట్టింది. నేను ఏదైనా కనిపెట్టాలి కదా, లేకపోతే బాగుండదని చెప్పి కనిపెట్టాను. అందుకని చెప్పి ఇప్పుడు నేను ఒకటి ఆవిష్కరించబోతున్నాను మీ ముందు. చాలా సంతోషంగా ఉంది. వీడి గుమ్మడికాయ ఎంత పిచ్చి వచ్చేసింది అనుకున్నారు కదా, పిచ్చేం కాదండి. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, పరీక్షకి ఫీజు కట్టాలంటే ఎరా డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయి అన్నారు. డబ్బుల చెట్టు కనబడితే ఎలాగుంటుందో నాకు బాగా వచ్చిందండి. కానీ డబ్బుల చెట్టుని ఇంట్లో మనం కనిపెట్టామనుకోండి, కోళ్ళు వచ్చి పీకేస్తుంటాయి, పక్కింటి వాళ్ళు వచ్చి పీకేస్తుంటారు. ఇదంతా మన వల్ల కాదు. ఆ డబ్బులు ఏదో మనలోనే వస్తే అంటే ఇప్పుడు జుట్టు పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతున్నాయి, డబ్బులు కూడా పెరిగితే తప్పే ఉందని చెప్పి 4 రోజుల పాటు నా బెడ్రూమ్ లో కూర్చుని కరెన్సీ ఇంజెక్షన్ చేయించుకుని డబ్బులు ఎలా మొలిచేసాయి. బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు, పని చేయక్కర్లేదు, ఎవరు అడిగినా సరే పీక్కుని ఇచ్చేస్తుండడమే. మీరే ఎలా ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు మా ఆవిడ ఎలా ఫీల్ అయిపోద్దు. వచ్చే దల్లచ్చి దీనికి డెడికేషన్ ఎక్కువ. 1 రౌండ్ తిరగమన్నాను, స్కిట్ లో ఎక్కువ కనిపించాలని 3 రౌండ్లు తిరిగింది. అప్పటికి మా మామగారు చెప్పారు, అల్లుడు గారు మా అమ్మాయి చాలా మంచిదండి, కూర్చోమంటే పడుకుంటదని చెప్పారు. చాలా మంచి అమ్మాయి. దా ఏమండి, ఏంటండి ఇది? ఏంటో చెప్పుకో చూద్దాం. డబ్బులండి ఇవి. ఇంక నువ్వు దేనికి వరి అవసరం లేదు. పట్టు చీర కావాలా పీక్కో కొనుక్కో, గాజులు కావాలా పీక్కో కొనుక్కో, అంతే. మీరు నా బెడ్రూమ్ కా చేంజ్ చేయలేకుండా ఇది మాత్రం బాగా చేశారండి. ఏమండి, నాకు వచ్చిన డౌట్ వచ్చిందండి. ఏమండి, మీరు ఇంజక్షన్ తీసుకొని డబ్బులు మొలిచేలా చేశారు. నాకు పట్టుచూరు ఇంజక్షన్, నాకు మేకప్ కిట్ ఇంజక్షన్, నాకు నక్లెస్ ఇంజక్షన్ ఇచ్చారు అనుకోండి, నక్లెస్ ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను, ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను, ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను. ఈ విషయం వాళ్ళకి వీళ్ళకి తెలిసిందనుకో, నువ్వేం ఫోటో తీసుకుంటావు నాతోటి? మర్చిపోతే భలే గుర్తు చేస్తారండి. అయ్యా ధర్మం చెయ్యా. అడుక్కున్నోడు తినగా ఇంట్లోకి వచ్చాడంటే ఈదులో ఉండాలి గాని అది సాగు తిన్నట్టున్నాడు. రే ఏం చూస్తున్నావురా? అయ్యా ధర్మం చెయ్యా. ఏంటో ధర్మం చేసేది ఏం లేదా? అయ్యా ధర్మం లేదురా. ముట్టైనా పర్వాలేదు. ముట్టు కాదురా, నోట్రా. రే నీకు 2 ఇచ్చాను కదరా, ఇంకేం కావాలరా? టెంక్ కావాలి సార్. టెంక కావాలా? కొడితే టెంక్ పగిలిపోతున్నాయి. చెట్టు అనుకుంటున్నావు టెంక? రుస్సురూపం కదరా, విశ్వరూపం. ఇలా తొందరగా వెళ్ళి తలిపేసి బాబా తెలిసిపోయేలా ఉంది. ప్రపంచ చరిత్రలో అద్భుతమైన ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఒక మనిషి నిండా ఏదేదో కనబడతా ఉండాలి. సంభ్రమాచర్యాలు మనం గురి పెడతాం. ఎత్తు పెట్టరా. నిజంగా చూస్తా ఉంటే మొత్తం కరివేపాకు పడుతుంది, కొత్తిమీర పడుతుంది ఇంట్లో. కానీ బాడీలో ఇలా కరెన్సీ పుట్టడం ఫస్ట్ టైం జీవితంలో చూస్తా ఉండవు. మళ్ళీ విధంగా చెప్పాలి, నువ్వు లైవ్ ఇచ్చావుంటే పబ్లిక్ అంతా ఇంటి మీద పడతారు. మొత్తం రొల్చుకుపోతే నా బతుకు బాయిలర్ కూడా అయిపోతున్నా నాయన. ఏమండి, మీకు విషయం తెలుసా? ఏంటి? మీరు హీరో అయిపోయారు. హీరో అంటే కొడితే పళ్ళు రాలిపోతాయి. తలుపెక్కి నేను ఎలా అనుకున్నాను అలాగే ఉంది. ఇక్కడ అంతా ఇల్లు అద్దెకి కావాలా? రాయదండి, నేను పెద్ద డైరెక్టర్ అండి బాబు. డైరెక్టరా? ఎక్కడేం పని? ఇక్కడే లేదండి, మీతో కథ ఏమని వచ్చాను. నాతో కదా? ఏం కదా? టైటిల్ ఓకే అయిపోయిందండి. టైటిల్ ఓకే అయిపోయింది, కథ ఓకే కాలేదు. టైటిల్ ఏంటి? కొమ్మ కొమ్మకో సన్నాయి కింద 1 కోటి రూపాయలు ఉన్నాయి. నాతో సినిమా వద్దు, ఏం వద్దురా బాబు, నీకు దండం పెడతాను. తీయకరా. చాలా బాగుంటుంది సార్ సినిమా. వద్దురా నాయనా. టాలీవుడ్ బాలీవుడ్కి వెళ్ళిపోతారండి మీరు. బట్టలు లేకుండా ఇలా యాక్ట్ చేయలేనే బాబు, నా వల్ల కాదు. అర్జెంట్కి వెళ్ళి తలుపు
ఇందాక ముస్టోడి మళ్ళీ వచ్చేయండి ఫ్యాన్ కొట్టుకొచ్చేట రా రాలితే ఏం చూద్దాం వచ్చా పళ్ళు రాలితే ఏరుకుంటావా బంగారు పల్లెనా ఆ వినాశి గారు పంచి దయ్యకురా నా దగ్గర వెళ్ళు ఏదో తలుపేసావా నేను ఇక్కడే ఉన్నాను కదా తెలిసిందేట అక్కడ ఎక్కడ మీ ఆయన ఆయన ఏం చేద్దు నన్ను కూడా చేసుకో ఏం మాట్లాడుతావు అంటే మీరు ఏం చేయట్లేదు కదా అని కత్తి చూసా ఎంత పొదునుకుందో చేస్తా అవునా ఒక్క నిమిషం అండు పదులైన కత్తిని చూసి ఎన్ని రోజులు అవుతుందో కత్తి చేసేస్తా అరే ఈ డబ్బులన్నీ సంచిలో పెట్టు ఎలా పెట్టమంటావు ఏం నొప్పేటస్తుంది ఒక్క 10 రోజులు అయితే పెద్ద ఒక్క నిమిషం అబ్బా నువ్వెందుకు పీకేవే ఇంట్లో కందిపప్పు అయిపోయింది ఒసేయ్! ఆపండి 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 మీ కాళ్ళు పట్టుకుంటారండి మిగతా పీకండి ఒక 5,000 ఉంచండి ఆషాఢ మాసం ఆఫర్ వస్తుంది పట్టుకోకుండా ఒసేయ్! ఒరేయ్ అయ్యా నీ కాలు పట్టుకుంటాను నువ్వేం కష్టపడకు ఇంట్లోనే ఉండరా నెలకి 50,000 పంపించేస్తాను ఇంటికి షార్ప్ కత్తి పంపించకపోతే నరికేస్తా ఏమండి ఆ కత్తిస్తారా ఉల్లిగడ్డలు కోసుకుంటారండి ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది ఇదిగో ఆగు ఎవరికి లేవని చెప్పుకున్నాను ఇప్పటికే ఒళ్ళంతా బాయిలర్ కోల్డ్ అయిపోయింది హలో విషయం ఏంటో చెప్పు ఓకే ఓకే ఏమండి మా ఇంటికి మన బంధువులు పెద్దరాడు అమ్మ వాళ్ళందరూ వస్తున్నారటండి మేము రెడీగా ఉండమని చెప్పి మీ పీక్కోవడానికి నేను ఎక్కడికన్నా పారిపోతానే బాబు ఏమండి 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 ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క సెల్ఫీ అండి ఎనీవేస్ జడ్జెస్ లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు గారు. చాలా బాగుంది రాఘవ. చెట్టు అనుకున్నావు ఫస్ట్ చెట్టు అనుకున్నాను సార్ తర్వాత ఏమో బాడీకే వస్తే ఎలా ఉంటుంది అవును, సూపర్ థాట్ కొత్తగా అనిపించింది వెరీ గుడ్ ఇన్నోవేటివ్ థాట్ రోజా గారు గెటప్ చాలా బాగుంది రాఘవ గ్లామరస్ గా నిజంగానే ఇట్లా జుట్టు పెరిగినట్టు ఒంటి మీద అట్లా నోట్లు పెరిగితే ఏంటి పరిస్థితి వావ్. బావా ఎత్తుకొని వెళ్ళిపోతారు దొంగతనం చేసి బాగుంది